హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అసోసియేషన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం హైదరాబాద్లోని పారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇవాళ మనం ఒక కొత్త ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఇట్స్ టైమ్ టు మైసూర్ అండ్ ఊటీ. హైదరాబాద్ నుంచి బస్ అవుతుంది. బస్ ఫేర్ వచ్చేసి మనకి 69 రూపీస్ అయితే పడింది. జబ్బా ట్రావెల్స్. ఇది మనకి వాల్వో బస్ అయింది. మల్టీ యాక్సిల్ బస్సు బాగుంటుంది. నేను బస్ ఎక్కిందైతే మీకు మొత్తం అయితే డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో మనం మైసూర్లో అయితే ఒక్క రోజు అయితే ఉంటున్నాము. మైసూర్లో కొన్ని రకాల ప్లేసెస్ అయితే చూసుకొని నెక్స్ట్ డే రోజు మనం ఊటీకి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాము. ఈ మనకి బస్ జర్నీ వచ్చేసి మనం ఇప్పుడు 8 o'clock ఎక్కుతాం కదా. ఇక్కడ మనకి వ్యాన్ అయితే పికప్ చేసుకుంటుంది. సో ఇక్కడ వ్యాన్ పికప్ చేసుకొని మనం ఒక దగ్గర అయితే బస్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే చేరవేస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడాలి. మనం దూరం వెళ్ళే బస్సెస్ బుక్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క కంపెనీ బస్కి ఒక్కొక్క పికప్ పాయింట్ అయితే ఉంటుంది. మీరు బుక్ చేసుకునేటప్పుడే మీకు అనుకూలంగా ఉన్న పికప్ పాయింట్ అయితే చూస్ చేసుకోండి. ప్రజెంట్ నేను ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. నేను బుక్ చేసుకున్న జబ్బా ట్రావెల్స్ వారి పికప్ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చాడు. డైరెక్ట్గా మెయిన్ బస్ అయితే రాదు, మనకి వ్యాన్ అయితే వస్తుంది, షటిల్ వ్యాన్. దాంట్లో పికప్ చేసుకొని మనల్ని మెహదీపట్నంకి అయితే తీసుకెళ్తారు వాళ్ళ బస్సు ఉన్న చోటికి. సో అక్కడైతే మనం బస్సు అయితే ఎక్కుతాము. నార్మల్గా మనకి ట్రావెలర్ ఉంటుంది కదా, ఆ ట్రావెలర్ లాంటి పికప్ బస్సులు అయితే వస్తూ ఉంటాయి. సో మాకు వచ్చిన పికప్ బస్ అయితే ఇదే. మనం మెహదీపట్నంకి అయితే రీచ్ అయ్యాము. మెహదీపట్నం దగ్గర బస్ చూసుకున్నట్లయితే కలర్ఫుల్ అవుతుంది, ఆరెంజ్ కలర్లో స్కానియా. ఇది మల్టీ యాక్సిల్ బస్. మీరు ఎప్పుడైనా సరే దూర ప్రయాణాలకి బస్ బుక్ చేసుకునేటప్పుడు మల్టీ యాక్సిల్ స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకోండి. మల్టీ యాక్సిల్ అంటే మనకి వెనుక సైడ్ డబుల్ టైర్స్ అయితే ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు వెనుక సైడ్ పడుకున్నట్లయితే మీకు కొంచెం కుదుపులు అనేవి కాస్త తక్కువగా అయితే ఉంటాయి. ఇదైతే గుర్తుపెట్టుకొని మీరు బస్ బుక్ చేసుకునేటప్పుడు. ఇక్కడ ఓన్లీ జబ్బా ట్రావెల్స్ మాత్రమే లేదు, మిగతా కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి కంబైన్డ్గా ఈ ప్లేస్ తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు బస్ లోపల బెడ్లు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. మీరు స్లీపర్ బస్ ఎప్పుడు బుక్ చేసుకున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని సీట్ల రేటు ఒకటే విధంగా అయితే ఉండదు. డిపెండ్స్ ఆన్ మీరు ఎక్కడైతే బుక్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి. అంటే వెనుకనా, ముందా, లేకపోతే సింగిల్ పెడతా, లేకపోతే డబుల్ పెడతా. డబుల్ పెడితే మీరు ముందు బుక్ చేసుకున్నట్లయితే ఒక రేట్ ఉంటుంది, లాస్ట్ బుక్ చేసుకున్నట్లయితే ఒక రేట్ ఉంటుంది. అదేవిధంగా అప్పర్ బుక్ చేసుకున్నట్లయితే ఒక రేట్ ఉంటుంది, లోయర్ బుక్ చేసుకున్నట్లయితే ఒక రేట్ ఉంటుంది. మంచిగానే ఉంది ఇప్పటి వరకు అయితే, పర్లేదు. 1500 రూపీస్కి 1500 1600 ఏమో పడింది. దానికైతే పడితే ఓకే, మెత్తగానే ఉంది. కుషన్ కూడా ఇదేం దరిద్రం అర్థమైతే లేదు. కానీ లాస్ట్ సీట్లు కదా, అసలు అయితే సరిపోవట్లేదు. ఇది 5'7", 5'8" ఉన్న వాళ్ళకు కూడా సరిపోదు. నేను దగ్గర 5'11", 6 అట్లుంటా. సో ఇక మన రాత్రంతా జర్నీ ఎట్లా చేస్తున్నాయేమో నాకైతే ఏం అర్థమైతే లేదు. ఫస్ట్ టైం ఇలా, ఇంతకుముందు స్లీపర్ ఎన్నోసార్లు ఎక్కినాం కానీ నాకు ఇప్పుడు ఇలాంటి చేదనుభవం అయితే ఎదురవ్వలేదు. సో ఇక తప్పదిగా మిగతా సీట్లు కూడా అన్ని ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఎవరు తీసుకున్నా కూడా ఇది భరించడమే. ఇక నేను ఎన్నోసార్లు స్లీపర్ బస్సులలో ట్రావెల్ చేశాను కానీ ఎప్పుడు చివరికైతే బుక్ చేసుకొని వేయలేదు. ఈసారి ఎమర్జెన్సీగా వెళ్ళా కాబట్టి చివరికి బుక్ చేసుకున్నా. చివరి సీట్లు ఎప్పుడు ఇదే విధంగా ఉంటాయట. మీరు కనుక బుక్ చేసుకోవాలనుకుంటే ముందు సైడ్ అయితే బుక్ చేసుకోండి, కంఫర్టబుల్గా ఉంటాయి. మార్నింగ్ టు ఎవ్రీవన్, జస్ట్ రీచ్ టు మైసూర్. సో మనం వచ్చిన బస్ ఇదే అండి. బస్ చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. కాకపోతే మీరు ఎప్పుడైనా సరే స్లీపర్ బస్సులో వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి. నేనైతే ఎప్పుడు లాస్ట్ సీట్లలో బుక్ చేసుకుని ఎప్పుడు రాలేదు. అవి ఒక 5 ఫీట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే కంఫర్టబుల్గా ఉంటాయి. ఒక 5'6", 5'7" ఉన్న వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉండవు. రాత్రంతా ఒక సైడ్కు పడుకొని ముడుసుకొని పడుకోవాల్సిన పరిస్థితి. సరే, ఎట్లా మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం. మైసూర్లో ఒక చిన్న పని అయితే ఉంది. ఆ పని చూసుకున్న తర్వాత మనము ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ విజిట్ చేసుకుందాం. ఇవాళ ఉందాము, రేపు మనం ఇక్కడ నుంచి ఊటీకి అయితే వెళ్తాము. ఇవాళ మొత్తం మనం మైసూర్లో ఏమేమి ప్లేసెస్ ఉంటాయి అనేది మొత్తం విజిట్ చేసి చూద్దాం. స్టాండర్డ్ హోటల్ చెక్ ఇన్ టైం అయితే అందరికీ తెలిసిందే. ఆఫ్టర్నూన్ 11 కానీ 12 కానీ అలా ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మార్నింగ్ 8:30 అవుతుంది. సో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ని ఏదైనా నార్మల్ హోటల్కి అయితే తీసుకెళ్ళమని అయితే చెప్పాము. టెంపరీగా అయితే ఏదో ఒక హోటల్ అయితే దిగినాము. ఇది రూమ్ చూసుకోవచ్చు. రూమ్ అయితే చూపిస్తాను మీకు క్లియర్గా. ఇంకా ఇదే చిన్న రూము, జస్ట్ 1000 రూపీస్ అయితే తీసుకున్నాడు. రూమ్ చూడడానికి నీట్గా ఉంది, నాన్ ఏసీ రూము. కాకపోతే ఇంత పొద్దుగాల 8:30కి మనకి ఏ హోటల్స్ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా వాళ్ళు చెక్-ఇన్ అయితే ఇవ్వరు, మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతారు. అదంతా పెద్ద సుత్త అనిపించి సో ఇదైతే తీసుకున్నాం. మా క్యాబ్ డ్రైవర్ ఎవరినైతే బుక్ చేసుకున్నాం ఆ క్యాబ్ డ్రైవర్ సహాయంతో. ఓకే, పర్లేదు, ఇప్పటికైతే అడ్జస్ట్ అవ్వచ్చు. సో వాష్రూమ్ చూద్దాం. వాష్రూమ్ చిన్నగా ఉంది కానీ పర్లేదు, బాగానే ఉంది. ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ చూస్తున్నట్లయితే మనకి కారు పార్కింగ్స్ కోసం అని చెప్పి సపరేట్గా అయితే స్పేస్ వదిలిపెట్టారు. చూడొచ్చు, ఆ సైడ్ వదిలిపెట్టలేదు, ఈ సైడ్ మాత్రం వదిలిపెట్టారు ఒక సైడ్. ఇది బాగుంది కదా. కర్ణాటక నీట్గా ఉంది అబ్బా, ఏమో అనుకున్నా కానీ.
సో జస్ట్ ఇప్పుడే రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఒక చిన్న పర్సనల్ పని మీద వచ్చినామని చెప్పినా కదా, అది కనుక సక్సెస్ అయితే నేను దాని గురించి ఒక పూర్తి వీడియో అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే ఆ పని చూసుకొని తర్వాత మనం మైసూర్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ సాంబార్ ఇడ్లీ అంటే ఇట్లా ఒక పెద్ద ప్లేట్ లో సాంబార్ ఇచ్చి 2 ఇడ్లీలు వేసి ఇచ్చి ఇస్తారు. ఒక్కొక్కటి 40 రూపీస్ అయితే పడింది. ఇలా ఉంది హోటల్ వచ్చేసి. ఒక పని మీద నేను మైసూర్కి అయితే వచ్చినా అని చెప్పినా కదా, ఆ పని అయితే అయిపోయింది. ఆ తర్వాత మనము మైసూర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చామండి, చూసుకోవచ్చు వెనకాలనే. సో మనం మైసూర్ ప్యాలెస్ లోపల ఏ విధంగా ఉంది మొత్తం అయితే డీటెయిల్గా అయితే చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంట్రెస్ట్ అండి, చూసుకోవచ్చు. చాలా మంది అయితే ఉన్నారు, క్రౌడ్. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అయితే అవుతారు. ఒకప్పుడు మైసూర్ ప్యాలెస్ని పరిపాలించిన రాజులు ఇక్కడే ఉండేవారు. దాని మెయిన్ ఎంట్రన్స్ ఇదే. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అడల్ట్స్కి 150 రూపీస్ అవుతుంది, చిల్డ్రన్స్కి 70. అదేవిధంగా స్టూడెంట్ టూర్ నుంచి వచ్చినట్లయితే మనకి 50 రూపీస్ అవుతుంది. ఫారినర్ అయితే 1000 రూపీస్. అదేవిధంగా ఫారినర్ చిల్డ్రన్ అయితే 500 రూపీస్. మీకు క్లియర్ కదా? ఒక ప్యాలెస్ అయితే అక్కడ ఉంది, చూడొచ్చు. టికెట్ తీసుకొని లోపలికి రాగానే ఒక మంచి రాజమహల్ అయితే మన కళ్ళ ముందైతే ప్రత్యక్షం అవుతుంది. ఒక్కసారి చూడండి బిల్డింగ్ ఏ విధంగా ఉందో, చాలా బాగుంది కదా. ఒకప్పుడు మైసూర్ నగరాన్ని పరిపాలించిన రాజవంశీకులు ఒడియార్ అంటారు వాళ్ళని. వాళ్ళైతే ఈ భవనంలో అయితే ఉండేవాళ్ళు. సో వాళ్ళు 14వ శతాబ్దంలో ఫస్ట్ టైం అయితే దీన్ని నిర్మించారు. అప్పుడు చెక్కతో అయితే నిర్మించారు. అప్పట్లో యుద్ధాల కారణంగా చాలాసార్లు అయితే ధ్వంసమైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా రిపేర్లు అయితే చేసుకుంటూ వచ్చింది. కాకపోతే 18వ శతాబ్దంలో ఒక అగ్ని ప్రమాదంలో చాలా వరకు భవనం అయితే మొత్తం కాలిపోయింది. అప్పుడు బందోబస్తు అయితే కట్టిందని చెప్పి చరిత్ర అయితే మనకు తెలియజేస్తుంది. మెయిన్గా దసరా ఫెస్టివల్ టైంలో మీరు మైసూర్లో ఉన్నట్లయితే మీ కళ్ళు చెదిరిపోతుంది ఈ ప్యాలెస్ చూసినట్లయితే. ఎందుకంటే దాదాపు 1,00,000 బల్బులతోటి ఘనంగా అయితే డెకరేట్ చేస్తారు. 1,00,000 బల్బులతోటి డెకరేట్ చేసిన ఒక్కసారి భవనం ఊహించుకోండి ఏ విధంగా ఉంటుందో. సూపర్గా ఉంటుంది కదా, డోంట్ మిస్ ఇట్. ఇక్కడ ప్యాలెస్ లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. చెప్పులు వేసుకుని అయితే వెళ్ళరాదు. ఇది ఫ్రీ అండి, ఫుట్వేర్ స్టాండ్. మనకు లోపలికి రాగానే చక్కటి విగ్రహాలు అయితే ఉన్నాయండి, చూసుకోవచ్చు. నేను చూపిస్తా చూడండి. పాలనాటి విగ్రహాలండి, చాలా బాగున్నాయి. గోమాత, మహిళలు. పక్కన చూసుకున్నట్లయితే ఒక రథం లాగా. ఆ రథంలో మీకు కనిపిస్తుంది అనుకుంటా వినాయక స్వామి, వినాయకుని విగ్రహం. చాలా బాగుంది. సరే ఇదంతా చూడండి. ఈ మైసూర్ ప్యాలెస్ మనకి వొడయార్ రాజవంశీకుల అధికారక నిలయంగా అయితే ఉండేది. అందుకే ఇంత అద్భుతంగా ఉంది, చూడొచ్చు. వాళ్ళైతే పాలించేటప్పుడు దీంట్లో అయితే ఉండేవాళ్ళు. అసలు చూడండి ఏ విధంగా ఉందో, సూపర్గా ఉంది కదా. వావ్. అప్పటి ఫొటోస్ అండి ఇవ్వండి, అంటే చిత్రకారులు చిత్రీకరించినవి. 17వ శతాబ్ద కాలంలోనే ఇంత బాగా కట్టారంటే ఒకసారి ఆలోచించుకోండి ఏ విధంగా ఉందో. మస్తు ఎంజాయ్ చేసి ఉంటారు అప్పట్లోనే. ఈ పిల్లర్స్ చూడండి, వావ్. అంత నాట్యం ఆడించే వాళ్ళేమో దీని నాకు తెలిసి. ఇచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులండి వీళ్ళంతా. వడుదర రాజవంశస్థులు వీళ్ళంతా. వడయార్ రాజవంశస్థులు. అప్పట్లో ఇక ఈ విధంగా తయారయ్యే వాళ్ళు. భలే ఉన్నారు కదా చూడడానికి. అప్పుడు ఫోటోగ్రఫీ లేదు కాబట్టి ఈ విధంగా నిల్చోబెట్టి ఫొటోస్ అయితే తీసేవాళ్ళు అంటున్నా, చిత్రకారులతోటి చిత్రీకరించేవాళ్ళు. దాచుకునే పెట్టెలని చూడొచ్చు మీరు, ఇవి ఏ విధంగా ఉన్నాయో. రకరకాల పెట్టెలండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి. ఆ కాలంలోనే సూపర్గా ఉంది కదా. ఇలాంటి డ్రాయింగ్స్ అప్పట్లో చాలా 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 అంటే చాలా చాలా వేశారు. అవన్నీ ఇక్కడైతే ప్రదర్శించబడ్డాయి మనకి. సిల్వర్ చైర్స్ అయితే చూడొచ్చు. సిల్వర్ అద్దం,
సిల్వర్ చైర్స్. అప్పట్లో రాజులు కూర్చునే వాళ్ళు, మైసూర్ని పరిపాలించిన రాజులు. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టాచ్యూ ఈ వడియార్ వంశంలోని 4వ మహారాజు. ఇతని పేరు కృష్ణరాజ వడియార్. ఈ భవనాన్ని ఇంత సుందరంగా నిర్మించడానికి ఇతని పాత్ర ఎంతో ఉందట. అందుకే అతని గుర్తుగా విగ్రహం అయితే పెట్టారు ఇక్కడ. ఈ ప్యాలెస్ మొత్తంలో బాగా ఆకర్షించేది ఏదైనా ఉందంటే ఈ ప్యాలెస్లోని ఈ మహాదర్బారే. మామూలుగా రాజు ప్రజలను కలిసేందుకు దర్బార్ ఉంటుంది కదా, అదే ఈ దర్బార్ అండి. అసలు ఎంత పెద్దగా ఉందంటే చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఆ ముందర కనపడుతున్న ఫ్రీ స్పేస్లో మనకి జనాలు అయితే ఉండేవాళ్ళు. ఒకసారి బాహుబలి సినిమా గుర్తు తెచ్చుకోండి, మీకు అర్థమైపోతుంది. ఈ దర్బార్ హాల్ని అప్పట్లో దివాన్ ఈ కాస్ అని అనేవాళ్ళట ఆ కాలంలో. సో ఎలా ఉందో కింద కామెంట్ అయితే వేయండి. రాజదర్బార్లోని ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వచ్చాము, చూసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎంత బాగుందో నిజంగా. వావ్, అసలు ఏ విధంగా నిర్మించినప్పుడు చూడండి ఒకసారి. సో గాయస్, మనం ఇప్పుడే మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసుకొని బయటకైతే వచ్చేసామండి. చూడొచ్చు ఒకసారి మైసూర్ ప్యాలెస్ ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఈ చుట్టూ ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఒక విధంగా ఇది 150 రూపీస్ పర్ పర్సన్ అయితే తీసుకుంటున్నారు. మీరు కనుక 4-5 వచ్చినట్లయితే ఈజీగా 600-750 అయితే అవుతుంది. నన్ను అడిగినట్లయితే ఈ స్కిప్ చేయడం బెటర్, ఎందుకంటే 150 రూపీస్ ఎక్కువ అనిపిస్తుంది నాకైతే దీనికి. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా రకాల ప్యాలెస్లు అయితే చూసాను. సో మన ఇండియాలో ఉండి కూడా మనకి 150 రూపీస్ తీసుకున్నారంటే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది నాకైతే. సో వీడియోలో మొత్తం క్లియర్గా చూపించాను కదా, మీరు ఇవి ఇక్కడ దాకా చూస్తారంటే ఖచ్చితంగా మీరు వీడియో మొత్తం చూసే ఉంటారు. నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. సో మనం ఇక్కడ నుంచి చాముండేశ్వరి దేవాలయంకి వెళ్దాము. అది ప్రసిద్ధ శక్తిపీఠం. అది చాలా ఎత్తులో ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి జస్ట్ ఈ మైసూర్ ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళినట్లయితే బస్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే దొరుకుతాయి అని చెప్పారు ఇక్కడ. సో స్టే ట్యూన్, వీడియో చివరి వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ. మైసూర్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినామో లేమో ఈ విధంగా ఫుల్ వాన్ అయితే వస్తుంది, చూడొచ్చు. మామూలుగా అయితే పడతలేదు, కనబడుతుంది కదా వీడియోలో. ఫైనల్ గా ఇప్పుడు చాముండేశ్వరి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వెళ్ళి ఒక 100 మీటర్స్ దూరంలో అవుతుంది. అక్కడ వెనక సైడ్ గేట్ కనిపిస్తుంది కదా, అక్కడికి మనకి వెహికల్స్ అయితే లాస్ట్ అండి. అక్కడికి బస్సెస్ అయితే వస్తాయి మనకి. సో బస్ కైనా రావచ్చు, మీరు ర్యాపిడో, ఓలో అలాంటివి కూడా మనకి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి, దానికి కూడా రావచ్చు. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్ వాతావరణం ఏ విధంగా ఉందనేది మీకు మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. నాకు ఎంట్రన్స్ లో చక్కటి బొమ్మ అయితే ఉంది, చూడొచ్చు. ఒక చేతిలో పాము, ఒక చేతిలో కత్తి. ఇతని పేరు ఏందో తెలిస్తే మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. చాముండేశ్వరి టెంపుల్ ఇదే, చూడొచ్చు మీరు. చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారండి. సో ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వెళ్దాము. మీరు ఏ గుడికైనా వెళ్ళండి, మెయిన్గా ఆ గుడిలో ప్రత్యేకంగా ఏదైనా కనిపిస్తుందంటే, ఏదైనా ఆకర్షితంగా కనిపిస్తుందంటే ఆ గుడి యొక్క గోపురము. ఈ గుడి గోపురము 7 అంతస్తుల గోపురం అండి. ఇది కృష్ణరాజ వడియార్. ఇంతకుముందు నేను ప్యాలెస్ కట్టిందని చెప్పిన కదా, సో ఆయనే నిర్మించిండు. అతను వడియార్ వంశంలో 3వ రాజు. సో గోపురం చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది. గోపురం దగ్గర నుంచే మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి అసలు టెంపుల్ లోపల ఏ విధంగా ఉందో మొత్తం వీక్షిద్దాం. ఈ చాముండేశ్వరి దేవాలయము అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠం అండి. మనకి సతీదేవి తల వెంట్రుకలు పడిన ప్రదేశంగా అయితే భావిస్తారు. అసలు దీని వెనుకున్న చరిత్ర ఏంటంటే, పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసురుడు అనే రాక్షసుడు అయితే పరిపాలించేవాడు. ప్రజలను, మునులను, దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవాడట. అప్పుడు పార్వతీదేవి చాముండేశ్వరి దేవి అవతారం ఎత్తి 9 రోజుల పాటు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడిని అయితే చంపేసిందట. సో ఆ రాక్షసుడిని చంపిన పేరు మీదగానే, మహిషాసురుడి పేరు మీదగా మనకి ఈ ప్రాంతాన్ని మైసూరుగా అయితే పిలిచారట. అప్పటి నుంచి ఇక్కడ విజయదశమి చాలా గొప్పగా ఘనంగా అయితే జరుపుకుంటారు. విజయదశమి రోజు ఈ గుడిలో చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తారు. చాలా ఘనంగా ప్రజలైతే వచ్చి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకుంటారు. ఇక్కడ నుంచి గర్భగుడిలోకి ఎంట్రీ అయితే అవుతారండి. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ లోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే టెంపుల్ కవర్ చేసుకొని బయటకైతే వచ్చేసామండి. శ్రీ చాముండేశ్వరి దేవాలయము ప్రసిద్ధ శక్తిపీఠం అండి. మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు మళ్ళీ మనం మైసూర్కి అయితే వెళ్తున్నాము. మనం చాముండేశ్వరి దేవాలయం నుంచి వచ్చిన తర్వాత మనకు మైసూర్ సిటీలోనే దేవరాజ ఫ్రూట్ మార్కెట్ అండ్ ఫ్లవర్ మార్కెట్ అయితే ఉంటుంది. ఫ్లవర్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము. మీకు ఒకసారి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయో నేను మొత్తం అయితే డీటెయిల్ గా అయితే చూపిస్తాను. మన సైడ్ మనకి వెనక సైడ్ కనిపిస్తుంది. టోటల్ గా వచ్చేసి మనకి పూల మాలలు, రకరకాల ఫ్లవర్స్ అంతా ఇక
నేను మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫ్రెష్గా అల్లిన దండలు అండి, చూడొచ్చు. మొత్తం ఇవన్నీ పూలే అండి, టోటల్ గా మొత్తం పూలే. చూడొచ్చు కనకాంబరాలు ఇవేంటో మరి. చూడండి మొత్తం పూలే అండి ఇక్కడ. ఎన్ని దండలు చూడండి ఒక్కసారి టోటల్ గా. పెద్ద ఫ్లవర్ మార్కెట్ ఇది మనకు మైసూర్లోనే. ఇవి బంతి పూలు, సారీ ఇంతకు ముందు కనకాంబరాలు ఏమో అన్నాను, బంతి పూలు ఇవి. మొత్తం ఫ్రెష్ పూలు. ఇక్కడ స్మెల్ కూడా భలే వస్తుంది అసలు నిజంగా. చిన్న ఇరుకు గల్లీలో ఉంటుంది ఇది, మనకి మైసూర్ సిటీలోనే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తారేమో మరి, సపరేట్ గా ఫ్లవర్ మార్కెట్ అయితే పెట్టుకున్నారు. భలే ఉన్నాయి కదా దండలు, వెరైటీ వెరైటీగా. ఎన్ని రకాల దండలు చూడండి ఒక్కసారి, బాగున్నాయి కదా ప్రతి ఒక్క దండ. ఇలా విడివిడిగా కూడా పూలైతే అమ్ముతారు ఇక్కడ. పెద్ద పెద్ద దండలు అండి ఇక్కడ. ఇది మొత్తం ఈ స్ట్రెచ్ లాస్ట్ వరకు మొత్తము ఫ్లవర్ మార్కెటే మనకి. ఇదే విధంగా దేవరాజ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, రకరకాల ఫ్రూట్స్ అన్ని అయితే ఉంటాయి అక్కడ. బంతిపూలు చూడండి, పెద్ద మాలలు అయితే పేర్చి పెట్టిండ్రు. గైస్ ఇప్పుడే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినండి. ఇప్పుడు మనకి టైం 7:30 అయితే అవుతుంది. కాస్త ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళిపోయి ఏమైనా తినేసి ఇవాళ నైట్ కి మంచిగా రెస్ట్ తీసుకొని రేపు పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ మనం ఊటీకి అయితే ప్రయాణం అవుతున్నాం. ఊటీ ఇక్కడ నుంచి 120-130 కిలోమీటర్స్ దూరంలో అవుతుంది. సో ఇవాళ మనం చూసుకున్న ప్లేసెస్ మైసూర్ ప్యాలెస్, అది ఒక్కొక్కరికి 150 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. ఆ తర్వాత చాముండేశ్వరి దేవాలయం, ఇది ప్రముఖ శక్తిపీఠం, ఇది ఖచ్చితంగా చూడండి మీరు మైసూర్కి వచ్చినట్లయితే. ఆ తర్వాత మనం ఇక్కడ దేవరాజ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ మార్కెట్ అవుతుంది, అదైతే గందరగోళం ఉంది. అయితే మంచిగానే తిరిగి చూసిన మొత్తం, మీకైతే కొంచెమే చూపించిన ఈ వీడియోలో, ఎందుకంటే గందరగోళంగా ఉండే, వాన కూడా పడుతూ ఉండే. సో ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అదే విధంగా మీ బంధుమిత్రులతో అయితే ఈ వీడియో షేర్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎవరైతే కొత్త చూస్తున్నారో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఓటీ వీడియోస్ అయితే కలుద్దాం.